హలో ఎవరీవన్, గత కొన్ని రోజుల క్రితం సిబిఐ తెలంగాణలో దూకుడు పెంచిందనే చెప్పాలి. ఇప్పుడు అది కాస్త వెనక్కి వెళ్ళిపోయిందన్నట్టు కూడా వార్తలు అయితే వస్తున్నాయి. సో ఒకసారి అసలుకి ఎందుకు వచ్చింది, ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది ఇంత వెంటనే ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. సార్, దీని వెనక అసలుకి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అంటారు సార్? ఇటీవల కాలంలోనే ఎంటర్ అయింది సిబిఐ. ఎంటర్ అయ్యి కేసీఆర్ గారి కేసుని ఎంక్వైరీ చేయాలి అనేటువంటి ఒక స్టెప్ వేయటం జరిగింది. ఆ స్టెప్లో భాగంగా సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్లో ఈ రీజియన్కి సంబంధించినటువంటి సిబిఐ అధికారులతో సమావేశం అయ్యారు. ఆ సమావేశం అయిన తర్వాత ఇంకా కేసీఆర్ గారి ఫామ్ హౌస్కి వెళ్తారు. ఫామ్ హౌస్ చెక్ చేసేసి కేసీఆర్ గారిని విచారిస్తారని చెప్పేసి అనుకున్నారు. లేదా కేసీఆర్ గారిని రమ్మని చెప్తారో విచారణకి అని చెప్పి అనుకున్నారు. కానీ విచిత్రమైన పరిణామం ఏంటంటే, ఎవరైతే సిబిఐ డైరెక్టర్ విచారణ చేయడానికి కేసీఆర్ గారిని వచ్చారో, లేదా కేసీఆర్ గారి ఫైల్ని అధ్యయనం చేయడానికి వచ్చారో, ఆయనకి బీపీ షుగర్ వచ్చేసి అనారోగ్య పాలయ్యారని చెప్పేసి ఒక న్యూస్ విన్నాం. ఎవరికి? ప్రవీణ్ సూద్కి అనారోగ్య పాలయ్యారని చెప్పి న్యూస్ విన్నాం. ఆ తర్వాత ఆయన మళ్ళీ తిరిగి ఢిల్లీ వెళ్ళిపోయారని చెప్పేసి కూడా వింటున్నాం. అంటే ఈ లెక్కన సిబిఐ వాళ్ళు వచ్చినా విచారణ చేసే పరిస్థితి లేదేమో అనేటువంటి భావన కలుగుతుంది. వాస్తవంగా కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి విచారణ చంద్రఘోష్ కమిషన్ చేసింది. చంద్రఘోష్ కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ని అధ్యయనం చేశారు ఐఏఎస్, సీనియర్ ఐఏఎస్లు. దాన్ని అసెంబ్లీలో పెట్టారు, చర్చకి. అసెంబ్లీలో చర్చించారు. ఆ తర్వాత దీని మీద ఎంక్వైరీ సిబిఐ చేయాలి అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఒక లెటర్ రాసింది. సిబిఐకి, కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాసింది. లెటర్ రాస్తే ఇమీడియట్గా లెటర్ ఎప్పుడైతే రాశారో ఇమీడియట్గా సిబిఐ అయితే వచ్చేసింది. సిబిఐ ఎంటర్ అయిపోయింది తెలంగాణలోకి. అప్పటి వరకు సిబిఐ ఎంటర్ కాకుండా ఉండేలాగా గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక తీర్మానం చేశారు. ప్రభుత్వం అనుమతితోటే సిబిఐ ఎంటర్ కావాలని చెప్పి. ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ చేయాలి కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి మీద అని చెప్పి లెటర్ రాశారు. లెటర్ రాయంగానే ఇమీడియట్గా వచ్చారు డైరెక్ట్గా సిబిఐ డైరెక్టరే వచ్చారు. సిబిఐ డైరెక్టరే వచ్చి హైదరాబాద్ రీజియన్లో ఉన్నటువంటి సిబిఐ అధికారులతో సమావేశం అయ్యారంటే చాలా సీరియస్గా ఉంటుంది. ఇమీడియట్గా విచారణ కూడా చేస్తారని చెప్పేసి సహజంగా అందరూ భావిస్తారు. ఎంత స్పీడ్గా వచ్చారో అంతే స్పీడ్గా మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోయారు ఆయన. సార్, ఎందుకని ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయంటే? రాజకీయ పరిణామాలు. అంతే. ఏంటి రాజకీయ పరిణామాలు? ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి? బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా, ఉన్నదా? రాజకీయంగా ఇప్పుడు ఆ పార్టీ బీజేపీలో విలీనం కావాలనేటువంటి ఒక చర్చ నడుస్తుంది. సో ఒకవేళ విలీనం అవుతామని చెప్పి ఒప్పుకున్నారా? ఒప్పుకుంటేనే వాళ్ళ మీద సిబిఐ కేసు విచారణ లేకుండా చేస్తున్నారా అనేది ఒకటి చర్చ ఉంది కదా. ఇప్పుడు ఆల్రెడీ కవిత గారు ఢిల్లీలో అప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆవిడ తిహార్ జైలుకి వెళ్ళారు కదా. తిహార్ జైలుకి వెళ్ళినప్పుడు బెయిల్ మీద వచ్చేయడానికి డీల్ కుదిరిందని చెప్పి రేవంత్ రెడ్డి గారు అప్పుడు అనౌన్స్ చేశారు. డీల్ కుదిరింది, కవిత బయట రాబోతున్నారు. సో రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతుంది. ఆయనకేమో గవర్నరు కేసీఆర్ గారికి, అలాగే కేటీఆర్ గారికి కేంద్ర మంత్రి ఇస్తారు. దాంతో బీఆర్ఎస్ పార్టీ క్లోజ్ అయినా డీల్ కుదిరిందని చెప్పి రేవంత్ రెడ్డి గారే చెప్పారు. ఓకే. సో ఆ తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కవిత గారు ఏం చెప్పారు? ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతుంది, అందుకే నేను వాయిస్ వినిపిస్తున్నాను అని చెప్పి చెప్పారు కదా. విలీనం కావడానికి చర్చలు జరిగినాయి అని చెప్పి. సో ఆ తర్వాత ఏం చేశారు? కవితగా చెప్పిన తర్వాత సీఎం రమేష్ ఏం చెప్పారు? కేటీఆర్ తన దగ్గరికి వచ్చారు. తన దగ్గరికి వచ్చి బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసుకోమన్నారు. తమ మీద ఉన్నటువంటి కేసుల్ని లేకుండా చేయండి, మీరు పార్టీని విలీనం చేస్తామని చెప్పి ప్రపోజల్ పెట్టి, ఇది కేంద్రంలో ఉండేటువంటి పెద్దలతో మాట్లాడండి, మీరు బీజేపీ పెద్దలతో మాట్లాడండి, సెట్ చేయండి అని చెప్పేసి చెప్పారు అని చెప్పి సీఎం రమేష్ గారు అనౌన్స్ చేశారు. అవసరమైతే నేను ఆధారాలను కూడా బయట పెడతాను, సీసీ కెమెరా ఫుటేజ్ని కూడా బయట పెడతానని చెప్పాడు. ఇంత చెప్పిన తర్వాత నేను వెళ్ళలేదు, నేను మాట్లాడలేదు, నేను అసలు విలీనం చేస్తానని చెప్పలేదని చెప్పి కేటీఆర్ గారు చెప్పారా? ఇంతవరకు చెప్పలేదు, ఇంతవరకు రెస్పాండ్ కాలే ఆయన. అంటే దాని అర్థం ఏంటి? మౌనమే అంగీకారం కదా. అంటే సీఎం రమేష్ గారు చెప్పింది నిజమే అని చెప్పి తెలంగాణ సమాజంలోకి బలంగా వెళ్ళింది, అలాగే రాజకీయ వర్గాల్లో కూడా బలంగా వెళ్ళింది. మరి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏంటి? ఈయన తీసుకెళ్ళి రేవంత్ రెడ్డి గారు తీసుకెళ్ళి ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అవినీతి
అంశాన్ని కేంద్ర పరిధిలోకి తీసుకెళ్ళిపోయారు. అంటే సిబిఐకి ఇచ్చారు, సిబిఐ కోర్టులో వేశారు, కేంద్ర ప్రభుత్వం పరిధిలో వేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు, సిబిఐ వెళ్ళిపోయింది, విచారించట్లేదు. ఆ రెండు పార్టీల మధ్య టైఅప్ కుదిరింది, బీఆర్ఎస్ పార్టీ అలాగే బీజేపీ మధ్యలో టైఅప్ కుదిరింది కాబట్టి బీజేపీ వాళ్ళు అంటే సెంట్రల్లో సిబిఐని విచారించకుండా, సిబిఐ వచ్చి విచారించకుండా వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ ఢిల్లీలో మాట్లాడుతున్నారు ఢిల్లీ పెద్దలతోటి అని చెప్పి ఒక వర్షన్ వినపడుతుంది. సో దానికి తగ్గట్టు ఇప్పుడు వచ్చినటువంటి డైరెక్టర్ నేరుగా అసలు దాని గురించి పట్టించుకోకుండా మళ్ళీ రిటర్న్ ఢిల్లీ వెళ్ళిపోయారు కాబట్టి ఈ జరుగుతున్నటువంటి ప్రచారాన్ని నమ్మడానికి అవకాశం ఉండేలాగా పరిస్థితులు కనపడుతున్నాయి. ఇంకొక వైపు ఈ మధ్యకాలంలో ఏంది, కేటీఆర్ గారు లోకేష్ గారితో ఫోన్ చేసి మాట్లాడుతున్నారు, లేదంటే లోకేష్ గారిని కలుస్తున్నారు అని చెప్పి ఇంకొకటి వినిపిస్తుంది. ఎందుకు కలుస్తున్నారు, లోకేష్ గారితో ఏమి అవసరం ఇప్పుడు అని అంటే కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ, సిబిఐ ఎంక్వైరీ ఇవే బయటకు వస్తూ ఉన్నాయి. సో ఇన్ని పరిణామాలు నడుమ ఇప్పుడు తెలంగాణ రాజకీయం ఉంది. ఇంకోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు వస్తున్నాయి. ఉప ఎన్నికల్లో మేమే గెలుస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది, కానీ బీజేపీ అభ్యర్థులు పెడితే అసలు వాళ్ళు సీన్లో ఉంటారా ఉండరా అనేది కూడా తెలియట్లే ఇప్పుడు. సో నిజంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కనుక వాళ్ళు ఫైట్ చేస్తే అప్పుడు నమ్మచ్చు, కానీ అలాంటి పరిస్థితి ఉందా? బీజేపీని వ్యతిరేకించి అక్కడ పోటీ చేసే అవకాశం ఉందా గట్టిగా అని అంటే చూడాలి. ఎందుకంటే ఇమీడియట్గా మనకి అదే ఎన్నిక కాబట్టి ఆ ఎన్నికల్లో మేము అభ్యర్థిని పెట్టి మేము గెలుస్తామని చెప్పి బీజేపీ చెబుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి అనేది ఒకటి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాత్రం మేము అభ్యర్థిని పెడతాం, మేమే గెలుస్తున్నాం అక్కడ అని చెప్తున్నాం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో. సో ఇలాంటి పరిస్థితుల్లో సిబిఐ అనేది వెనక్కిపోయింది. సిబిఐ ఎందుకు వెనక్కిపోయింది, ఏ డీల్ కుదిరితే వెనక్కిపోయింది అనేటువంటి ప్రశ్నలు ఇప్పుడు తెలంగాణ సమాజంలో వినిపిస్తున్నాయి. జనరల్గా పక్కన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఏమవుతుందో తెలుసు, సిబిఐ అండర్లో ఉన్నటువంటి కేసులు కానీ ఈడీ అండర్లో ఉన్నటువంటి కేసులు కానీ. సో ఇలాంటి పరిస్థితుల్లో సిబిఐ ఎంటర్ అయ్యి మళ్ళీ వెళ్ళడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి కేసులు అయినట్టే అవుతుందా? ఇది కూడా దానికి ప్రతిఫలంగా ఏమిస్తారు కేసీఆర్ గారు? ప్రతిఫలంగా ఏమిస్తారు? బీజేపీలో బీఆర్ఎస్ పార్టీని విలీనం చేయడం అనేది గగ్గోలు పెడుతున్నారు అందరూ చెప్తున్నారు, చాలామంది చెప్తున్నారు, పొలిటీషియన్స్ చెప్తున్నారు, తర్వాత వాళ్ళ కలగకుండా ఫ్యామిలీ వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళందరూ చెప్తున్నారు. కాబట్టి అంటే విలీనం చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి ఒక అంశంగా కాళేశ్వరం ఉంది అనేది ఇప్పుడు సర్వత్రా వినిపిస్తుంది. కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు, అదే మాట చెప్తున్నారు. సో అంటే విలీనమా విచారణ ఏదో తెలుసుకునేటువంటి ఒక అంశాన్ని ఫామ్ హౌస్కి ఇచ్చింది బీజేపీ. మరి బీజేపీ ఏం చెబుతుంది, విలీనమా విచారణ ఏదో తెలుసుకోమన్నట్టుగా ఇప్పుడు చెబుతున్నారు. మరి ఏది తెలుసుకుంటారు అని అంటే ప్రస్తుతానికైతే సిబిఐ వెళ్ళిపోయింది కాబట్టి విచారణ ఉండదు, ఓన్లీ విలీనం ఉంటుంది అనేటువంటి అభిప్రాయం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఓకే సార్, థ్యాంక్ యూ.